అయితే మొదటి మానవుడు మనుషులందరికీ ప్రాతినిధ్యం వహించి పాపాన్ని అంటించాడు. ఈ రెండవ ఆదాము, కడపటి ఆదాము మనలందరినీ నీతిమంతులు చేయడానికి ఆ పాపాన్ని మొత్తం తన మీద వేసుకున్నాడు. అర్థమవుతుందా? ఆ 2000 సంవత్సరాల క్రితము యేసుప్రభు రక్తం మనకి ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుందంటే, మొదటి ఆదాము ద్వారా మనం ఎలా పాపులమయ్యామో, ఈ కడపటి ఆదాము ద్వారా మనం నీతిమంతులమయ్యాము. ఈయన కూడా ఫెడరల్ హెడ్డే. పాపులందరికీ ప్రాతినిధ్యం వహించి ప్రతి పాప భారాన్ని ఆయన భుజాల మీద మోసి మనలందరినీ కూడా విమోచించి పరిశుద్ధపరిచాడు. దానిని బట్టి ఆయన మన పరిశుద్ధులందరికీ హెడ్ అయ్యాడు. పాపులందరికీ హెడ్ ఏమో ఆదాము గారు అయితే, పరిశుద్ధులందరికీ హెడ్ ప్రాతినిధ్యం వహించింది యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ పాపం చేశాము, ఈయన దగ్గరికి వచ్చి పాపాన్ని కడుక్కొని ఈయన జాబితాలోకి మనం వస్తే, ఈయన గ్రూపులోకి మనం వస్తే, ఈయన గుంపులోకి మనం వస్తే